హలో వెల్కమ్ టు ఎస్కేస్ వ్లాగ్స్. ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న నా తెలుగు ఫ్రెండ్స్కి విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది సందర్భంగా మీకు అందరి కోసం ఈ కేరళ పాయసం. ఇది పెసరపప్పు పాయసం. మరి చూసేద్దామా ఎలా చేయాలో. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో పెసరపప్పుని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇలా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో నేను 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. సో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. సో పప్పు అంతా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మీన్వైల్ బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. సో బెల్లం కొంచెం నీళ్ళు పోసుకొని గులాబ్ జాముకి పాకం వచ్చేలాగా పాకం రెడీ చేసుకోవాలి. సో బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాము. డైరెక్ట్గా అయితే పోయకూడదు, బెల్లంలో వేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న దాన్ని మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పులోకి పోసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని బెల్లం సరిపోకపోతే మళ్ళీ ఇలాగే చేసుకొని పోసుకోవాలి. నాకైతే సరిపోలేదు, మళ్ళీ పోయాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను దీనిలోకి డ్రై జింజర్ వేస్తున్నాను. డ్రై జింజర్ అంటే సొంటి పౌడర్ దొరికినా వేయచ్చు. అండ్ కొంచెం సాల్ట్ టు బ్యాలెన్స్ ఎవ్రీ టేస్ట్. సో ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసి కొంచెం సేపు బాయిల్ చేయాలి. అండ్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. నేను అది వేయటం మర్చిపోయాను, లాస్ట్లో వేసాను కానీ షూట్ చేయటం మర్చిపోయాను. సో ఇప్పుడు ఫైనల్లీ దీనిలోకి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాక మంచిగా ఒకసారి మిక్స్ చేసి కొంచెం సేపు ఒక 5 to 10 minutes బాయిల్ చేస్తే పాయసం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనిలోకి నట్స్ ఫ్రై చేసుకొని వేసుకుందాము. నాకు కిస్మిస్ ఇష్టం లేదు, అందుకని అది స్కిప్ చేసేసాను. జస్ట్ క్యాష్యూ నట్స్ అండ్ కోకోనట్ పీసెస్, ఫ్రై చేసిన కోకోనట్ పీసెస్ యాడ్ చేశాను. సో సింపుల్ అండ్ ఈజీ కేరళ స్టైల్ పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. సో కొత్తగా ఏమైనా ట్రై చేయాలని ఉంటే ప్రతిసారి పూర్ణాలు బొబ్బట్లేనా, ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అందరికీ once again happy Ugadi. See you all with another video. Bye bye.